ప్రజాపాలనలో ప్రజలకు ఎంతో బలమైన ఒక నమ్మకం, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఒక బలమైన నమ్మకం ఏర్పడింది. అందుకు ఉదాహరణగా సిటీలో జరిగినటువంటి కంటోన్మెంట్ ఎలక్షన్స్ కావచ్చు, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కావచ్చు, రీసెంట్గా జరిగినటువంటి లోకల్ బాడీ సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడం జరిగింది. ఇప్పుడు చూసినట్లయితే జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ రాష్ట్రంలోనే దాదాపు 80% కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించినారు. ఇక్కడ మా సోదరుడు ప్రణయ్ కుమార్ చెప్పినట్టు హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినట్టు మా సోదరుడు ప్రణయ్ కుమార్ ఎమ్మెల్యేగా గెలవకపోయినప్పటికీ కూడా ప్రజల్లో ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ఒక గొప్ప అభిమానాన్ని సంపాదించుకున్నారు. దానికి ఉదాహరణ ఈరోజు హుజూరాబాద్లో జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్లో ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక బలమైన మెజార్టీతో ఈ ప్రాంత వార్డు మెంబర్స్ని గెలిపేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హుజూరాబాద్ ప్రాంత ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల, రేవంత్ అన్న ప్రజాపాలన పట్ల, స్థానిక నాయకుడు మా సోదరుడు ప్రణయ్ పట్ల ఎంతో నమ్మకం, గౌరవంతో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించినందుకు వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే మా వార్డు మెంబర్స్ పైన నమ్మకం పెట్టుకున్నారో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మా గల్లీ సమస్యలు పరిష్కరిస్తారు, మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మా అర్హులైనటువంటి వారందరూ కూడా సంక్షేమ పథకాలు అందుతాయని ఒక బలమైన నమ్మకంతో గెలిపించడం జరిగింది. గెలిపించినందుకు మీ అందరికి ధన్యవాదాలు. మరి చైర్మన్గా ఎన్నుకోబడినటువంటి మా సోదరి సుహాసిని గారికి, మరి వైస్ చైర్మన్గా ఎన్నుకోబడినటువంటి అంజలి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా ఈ కష్టానికి విజయానికి ఇందాక మా సోదరు చెప్పినట్టు ఇది ఒక హిస్టరీ. గతంలో ఎప్పుడు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాలేదు. ఈరోజు ప్రజలకి రేవంత్ అన్న పాలన పైన బలమైన నమ్మకంతో ఇక్కడ ఒక అవకాశం కల్పించి ఈరోజు హుజూరాబాద్ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. మీ ప్రజలందరూ మీ మధ్యలో ఉంటూ మీ సమస్యలు పరిష్కరిస్తూ మీ దగ్గర గౌరవాన్ని సంపాదించుకుంటూ రాబోయే రోజుల్లో ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా ఇక్కడ మా గౌరవం నిలబెట్టినందుకు అందరు కూడా మనసారా ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు జై కాంగ్రెస్. ఈరోజు హుజూరాబాద్ మున్సిపాలిటీ ఒక చరిత్ర. మున్సిపాలిటీ ఏర్పాటైన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జెండా ఎగరేయడం జరిగింది. ముఖ్యంగా మరి దీనికి సహకరించిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, శ్రీధర్ బాబు గారికి, మా డీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం గారికి, అన్నిటికంటే ముఖ్యంగా మరి ఈ మున్సిపాలిటీకి ఇంత హోరెక్కిచ్చి ఇంత ఉత్సాహం కలిగించి మాకు ముఖ్యమంత్రి గారు మరియు మా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మరి మాకు ఇన్ఛార్జ్గా మా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే యువ నాయకుడు డైనమిక్ టైగర్ మా నవీన్ అన్నగారు ఇక్కడ ఇన్ఛార్జ్ వచ్చుడుతోని మరింత ఉత్సాహం పెరిగి మరి ఈరోజు ఘన విజయాన్ని మేము హుజూరాబాద్ గడ్డపైన మా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసినాం. నేను మళ్ళొకసారి చెప్తున్నా, ఇక్కడున్న నాయకులకు కానివచ్చు, అపోజిషన్ నాయకులకు కానివచ్చు, ఒకటి మీరేదో ఇక్కడ మాటలు మాట్లాడి రిగ్గింగ్ అని చెప్పి ఓడిపోయిన తర్వాత మీరు అన్నీ అబద్ధాలు ముచ్చట చేతగాంతనం మాటలు మాట్లాడితే ఇక్కడ ప్రజలు మీకు ఎట్లా కర్ర కాల్చి వాత పెట్టినో చూసిండ్రు. ఇక్కడ హుజూరాబాద్ గడ్డ ఆ రోజు నేను మాట ఇచ్చిన, ఖచ్చితంగా మేము జెండా ఎగిరేయబోతున్నాం మాట ఇచ్చినాం. ఈ రోజు మేము జెండా ఎగిరేసినాం. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజార్టీతోని ఈరోజు చైర్మన్, వైస్ చైర్మన్, పాలక వర్గాన్ని మేము కైవసం చేసుకున్నాం. ఇది ఒక మా ప్రజలకు మాకు ఉత్సాహం కల్పించిండ్రు. ఖచ్చితంగా 6 గ్యారంటీలు, సంక్షేమం, ఇంకా మున్సిపాలిటీ అభివృద్ధి మా ధ్యేయం. ఆ రకంగానే 30 వార్డుల లోపల
పథకాలు సంక్షేమ అభివృద్ధి 15 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ చేయించినాం. మరి ఇక్కడున్న పెద్దలతో పాటు మరిన్ని 100 కోట్ల నిధులు తీసుకొచ్చి ఏదైతే మేము మాట ఇచ్చినామో ఆ రకంగా అభివృద్ధి చేసే విధంగా మేము ముందుకు పోతామని నేను తెలియజేస్తూ, మరి దాంతోపాటు ఈరోజు ఏదైతే జమ్మికుంట మున్సిపాలిటీలు ఉందో ఒకటి ఆలోచించాలి. అక్కడ వెర్రవీగుతున్నారు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏమని మొత్తం మేమే కైవసం చేసుకుంటాం, మొత్తం మాదే అంటున్నారు. మరి ఒక్కసారి అక్కడ ఆలోచించాలి. ఏదైతే అక్కడ అభ్యర్థి గెలిచిండో అది ఇండిపెండెంట్ అభ్యర్థి, కారు గుర్తుతోని బీఆర్ఎస్ గుర్తుతో గెలిచిన అభ్యర్థి కాదు. ఇక్కడ ఇక్కడ హుజురాబాద్లో మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచారు. అక్కడ మేము బలపరిచిన ఇండిపెండెంట్ క్యాండిడేట్ అక్కడ మేము కూడా సపోర్ట్ ఇచ్చి అక్కడ గెలిపించడం జరిగింది. సో ఈ రకంగా చూసుకుంటే 100% మా కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించిందని మేము 2 మున్సిపాలిటీలను మేము ఒకసారి మేము తెలియజేస్తూ, రానున్న రోజుల్లో కూడా ఏ ఎలక్షన్ అయినా మేము ఆ రోజు మాట ఇచ్చినాం, వచ్చిన ఏ ఎలక్షన్ అయినా అది మున్సిపాలిటీ కావచ్చు, మొన్న సర్పంచ్లో కావచ్చు, బీఆర్ఎస్ బీజేపీ కలిసి వచ్చిన